ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ నేతలు కలుసుకున్నారు. మాజీ సీఎం జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. జగన్కు రక్షణ కల్పించాలని గవర్నర్ను కోరినట్లు ఆయన చెప్పారు. ఈసీ కోర్టుకు జగన్ రక్షణకు సంబంధం లేదని అన్నారు. జగన్కు రక్షణ ఇవ్వొద్దని ప్రభుత్వమే పోలీసులకు చెప్పిందని బొత్స మండిపడ్డారు. నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్